హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్. ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఉంది. అదేంటంటే ఊరి నుండి మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. ప్రజెంట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనమాట. అంటే నా పుట్టింట్లో ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి మా ఇంటికి ఇన్వైట్ చేశాను. ఫస్ట్ ఏంటంటే కొంచెం పని అది చేస్తున్నాను అనమాట. అంటే అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి కొంచెం బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఇవన్నీ చేసి రెడీగా ఉంచాను. వాళ్ళు వచ్చినప్పటికీ ఇంక వాళ్ళతో కూర్చోవచ్చు, ఇంకేం పని లేకుండా అని చెప్పి మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసి కూర్చున్నా. సో అందుకే ఫేస్ కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, కొంచెం కూడా చాలానే కనిపిస్తుంది. ఏంటమ్మా ఎంత పేచీ పెడుతుందంటే లిటరల్లీ అప్పుడప్పుడు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట నాకు. అండ్ నార్మల్గానే పేషెన్స్ లెవెల్ చాలా తక్కువ యాక్చువల్లీ. బేబీ పుట్టిన తర్వాత చాలా మటుకు కంట్రోల్ అయింది. మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ అవ్వట్లేదు. అసలు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇక్కడ ఏదో ఫోన్లో ఏదో జరిగిపోతుందని కంగారు వస్తుంది. బేబీకి కాలు పైకి పెట్టకూడదు కదా, దించు. హాయ్ చెప్పు ఫస్ట్. కాలు హాయ్ చెప్పు. కాలు పైకి పెట్టకూడదు నాన్న. చెప్పిన మాట విందు చూస్తున్నారా? హాయ్ చెప్పు ఫస్ట్. చెప్పవా? చెప్పకపోతే మాని అయితే దీపో మరి పైకి ఎక్కకూడదు అట్లాగా. అగో తిడతారు చూడు, వాళ్ళు చూసిన వాళ్ళు నిన్ను తిడతారు. ఫిష్ ఎక్వేరియం ఉంది ఇంట్లో. సో ఫిష్ ఫుడ్ కోసం అడుగుతుంది అనమాట. అది ఇస్తే మొత్తం జల్లుకుంటూ వెళ్ళిపోతుంది. నో యాక్చువల్లీ తక్ష్వికి గట్టిగా నో అని చెప్తే చాలా దుఃఖపడుతూ ఏడుస్తుంది. రీజన్ ఏంటో తెలీదు, బట్ నో అంటే మాత్రం చాలా సైలెంట్గా నో. నో హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ చిట్ట అలిగిందండి. హాయ్ చెప్పు నీకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకోవచ్చు కదమ్మా. వెళ్ళి పడుకో. నేను ఇగో అయిపోయిన తర్వాత వస్తాను. వెళ్ళి మళ్ళీ రేడియో రికార్డ్ చేస్తాను. A few moments later. అమ్మమ్మ చెప్పమ్మా, మళ్ళీ చెప్పు అమ్మమ్మ. సో ఇంకా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారనమాట. అమ్మమ్మ వాళ్ళు లోపల ఉన్నారు, మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము ముగ్గురం మాట్లాడుకుంటున్నాం అనమాట. పర్సనల్ ఏమి ఉండవండి, జస్ట్ ఏం చేద్దాము ఏంటి ఏదో మాటలు ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడుకుంటాము. అండ్ ఆల్సో మా అమ్మకి మ్యాంగోస్ అంటే పిచ్చి అనమాట. అఫ్కోర్స్ అమ్మాయిలు పంపించిన మామిడికాయ పళ్ళే, కాకపోతే అమ్మకి ఇష్టం అని చెప్పి ఇలా నీటిలో ముందే నానబెట్టి ఉంచా, సో దట్ వేడి చేయకుండా ఉంటుందన్నమాట. ఇలా మ్యాంగోస్ ఇలా వాటర్లో పెట్టుకోవడం ద్వారా. అండ్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే రేపొద్దున్న, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే ముసలోళ్ళు, మా అమ్మమ్మ మా తాతయ్య. రేపొద్దున్న తక్ష్వి ఎదిగేటప్పటికి తనకి యూట్యూబ్లో ఇది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి చూపించుకోవడానికి ఉంటుంది అన్న ఉద్దేశంతో మెయిన్లీ నేను షూట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో వాళ్ళు ఇది నాకు తెలిసి 4th టైం 3rd టైం రావడం అనమాట మా ఇంటికి. సో స్పెషల్ అన్నట్టు. మా ఇంటికి ఎవరైనా వస్తే నాకు వాళ్ళకి మర్యాదలు చేసుకోవడం చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇలా చెప్తున్నానని చాలామంది అనుకుంటారు, అంటే వాళ్ళ సైడ్ ఫ్యామిలీనే చూస్తుంది అని చాలామంది అనుకుంటారు కూడా. బట్ నాకైతే అట్లా కాదండి. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నీట్గా వండి పెట్టి చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ.
అదనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తెచ్చారు మా ఆయన. మా అమ్మమ్మకి వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి అందరికీ తీసుకొని వచ్చారు. షుగర్ ఉన్న వాళ్ళకి అమూల్లో షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. సో మా అత్తయ్యకి మా అమ్మమ్మకి షుగర్ కాబట్టి వాళ్ళిద్దరికీ తెచ్చి మాకు మాత్రం ఇలా అమూల్ చాక్లెట్ బ్రౌనీ తీసుకున్నాం అనమాట. నాకు అమూల్ బ్రాండ్ అంటే ఎంత ఇష్టమో, అమూల్ తర్వాత నెక్స్ట్ చూస్ చేసుకోవాలంటే అరుణ్ నాకు చాలా ఇష్టం. సో ఈ రెండు ఎక్కువగా తింటూ ఉంటాము. బట్ ఈ మధ్య అయితే నేను తగ్గించాను అనమాట. ఈ మధ్య ఇప్పుడు తగ్గిస్తున్నాను. ఈ మధ్య కాదు. ఇక మొత్తం లంచ్ అది అయిపోయినాక మేమైతే పడుకుందామని చెప్పి ఫస్ట్ తక్షిని పడుకోబెట్టేశారనమాట అందరూ కలిపి. ఎందుకంటే తక్షి ఈ మధ్యలో కాదండి, చాలా అల్లరి చేస్తుంది. బట్ మా అమ్మ ఉంటే మాత్రం మొత్తం అమ్మే చూసుకుంటుంది. దక్షిణ్ని అస్సలు పట్టించుకోను అనమాట. మా అక్క ఉన్నప్పుడు కానీ మా అమ్మ ఉన్నప్పుడు కానీ వాళ్ళిద్దరు ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. నేను అసలు పట్టించుకోను. అది ఇప్పుడు రీల్స్ వస్తున్నాయి కదా, నాది కాదు బేబీ అన్నట్టు బిహేవ్ చేస్తాను. సో తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది అయిపోయిన తర్వాత కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాము. అండ్ కమింగ్ టు ఈవినింగ్ నైట్ అనమాట, ఇంకా మొత్తం డిన్నర్ అది అయిపోయిన తర్వాత ఇంకా నిద్ర పట్టకపోతే మా ఆయన ఈ మూవీ పెట్టారు. ఈ మూవీ ఏంటనేది కొంతమందికి తెలిసే ఉంటుంది, బుజ్జి అండ్ భైరవ. కల్కి మూవీకి ముందు ఇది చూస్తే మనకి కల్కి మూవీ అర్థమైద్దంట. సో మేమైతే ఈ మూవీ చూస్తున్నాము. కొంచెం కార్టూన్ టైప్లోనే ఉంది కాబట్టి తక్షి కూడా చూస్తూ ఎంజాయ్ చేసింది తను కూడా. బట్ మధ్యలో ఏడుస్తే తనకి సపరేట్ రైమ్స్ అది పెట్టించామన్నమాట. అండ్ మేము ఇక్కడ మూవీ చూస్తుంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళు మా బెడ్రూమ్లోనే కదా పడుకుంటారు. మా తాతయ్య మాత్రం బయట పడుకున్నారు. సో ఇంక మూవీ అయిపోయినాక ఇంక అందరం కూడా పడుకుని పోయామన్నమాట. అండ్ ఆ రోజు డే ఇన్ మై లైఫ్ అట్లా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో స్పెషల్లీ ఏంటంటే మా అమ్మమ్మ తాతయ్య కోసం వీడియో షూట్ చేశాను. బికాస్ రేపొద్దున మాకు కూడా ఒక స్వీట్ మెమరీస్, మా ఇంటికి వాళ్ళు వచ్చారని ఒక మెమరీ. అండ్ తక్షి పెద్ద అయినప్పటికీ తనకి ఇప్పుడు ఈ వయసులో తనకు అసలు గుర్తుండదు వీళ్ళు రేపొద్దున్న. సో తను పెద్ద అయినప్పటికీ ఇవన్నీ కూడా యూట్యూబ్లో స్టోర్ అయ్యి ఉంటుంది. తను ముని మా అమ్మ, ముని తాత అట్లా చూసుకోవడానికి కూడా ఉంటుందని చెప్పి నేను షేర్ చేసుకున్నాను అనమాట. ఐ జస్ట్ హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ give a big thumbs up to the video and please subscribe to my channel.